తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత పరిస్థితులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సీనియర్ నేతలు పార్టీ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ఏఐసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో సమావేశం అవటం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. ఖమ్మం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో బలం పుంజుకుంటున్నాయని, కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని రేణుకా చౌదరి సూచించారు. కాంగ్రెస్ మేలుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఎక్కడ నేతలు అసంతృప్తిగా ఉన్నారో బీజేపీ వాళ్లు పసిగడుతున్నారని, ఇది పార్టీకి నష్టం చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గత లోక్సభ ఎన్నికలో బీజేపీ 8 స్థానాలు గెలుచుకోవటం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటం ఈ ఆందోళనకు కారణం. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని వాటిపై మాట్లాడతానని రేణుకా చౌదరి తెలిపారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురవటం ఆమెకు ఎదురుదెబ్బగా మారింది. పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసును వెల్లడించలేదని, ఆ కారణంతోనే ఆమె నామినేషన్ను తిరస్కరించారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో మరింత అలజడిని సృష్టిస్తున్నాయి.